ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 29 సిరీస్లో ఉన్నాము. సో ఈ డే 29 సిరీస్లో మనం 8 మార్క్ సమ్స్ అనేవి నేర్చుకుంటున్నాం కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -310 and 6 -8 ఈజ్ డివైడెడ్ బై -1 6. సో లెట్ P -1 6 can divide the line joining A, B points. The ratio మనకి క్వశ్చన్లో రేషియో మెన్షన్ చేయలేదు కాబట్టి m1:m2. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటే m1x2 + m2x1/m1 + m2 అండ్ అలాగే m1y2 + m2y1/m1 + m2. P అనే పాయింట్ x, y అంటే మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటి -1 6. సో ఇందులో మనం ఇక్కడ మన దగ్గర ఉన్న x1 y1 x2 y2 మన దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి x1 y1 x2 y2 అండ్ రేషియో m1:m2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. m1 × 6 + m2 × -3/m1 + m2. నెక్స్ట్ m1 × -8 + m2 × 10/m1 + m2 ఈక్వల్ టు -1, 6. సో x కోఆర్డినేట్ని x కోఆర్డినేట్కి, y కోఆర్డినేట్ని y కోఆర్డినేట్కి ఈక్వల్ చేద్దాం. It's 6m1 - 3m2/m1 + m2 ఈక్వల్ టు -1. నెక్స్ట్ -8m1 + 10m2/m1 + m2 ఈక్వల్ టు 6. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం దీంతో సాల్వ్ చేద్దాం x కోఆర్డినేట్తో. 6m1 - 3m2 ఈక్వల్ టు -1 × m1 + m2. సో 6m1 - 3m2 ఈక్వల్ టు -m1 - m2. 6m1 + m1, m1లన్నీ LHS సైడ్ ఉండాలి, m2లన్నీ RHS సైడ్ ఉండాలి. 7m1 ఈక్వల్ టు 2m2. ఇప్పుడు మనం m1/m2 ఈక్వల్ టు 2/7 కాదు, ఇది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఈ 7m1 ఇక్కడే ఉంది, ఇక్కడ 2ని మాత్రమే ఉంచి ఇక్కడ ఉన్న m2 వస్తే ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ 7 ఇటు వెళ్తే డినామినేటర్లోకి వస్తుంది. సో m1/m2 ఈక్వల్ టు 2/7. Therefore, the ratio m1:m2 equal to 2:7.